కడప జిల్లా పులివెందులలో ఎర్రబల్లె చెరువుకు టీడీపీ ఎమ్మెల్యేలు నీటిని విడుదల చేశారు. హంద్రినీవ సుజల శ్రవంతి కాలువ నుంచి నీటిని కడప కదిరి ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి ప్రసాదులతో కలిసి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు ఎర్రబల్లె చెరువుకు నీటిని విడుదల చేశామని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. రాయలసీమను మొత్తం సస్యశ్యామలం చేయాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో ఒక అపర భగీరథుల్లాగా ఈరోజు ఆయన పని చేస్తున్నారు. రాయలసీమని నీళ్ళు ఇస్తే రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో లేదని ఒక మాట చెప్పి ఆ మాట కట్టుబడి ముందుకెళ్తున్నారు. నల్లపరెడ్డ వాసులకి వాగ్దానం చేశాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ వాగ్దానంలో భాగంగా ఈ రోజు ఈ యొక్క నీటిని వదలడం జరిగింది. ఒక నెలలో ఇక్కడున్న పెండింగ్ పనులు పూర్తి చేసుకొని నల్లపరెడ్డి వాసులకు పల్లె వాసులకి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు నీళ్లు వదులుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు, తర్వాత ఎలక్షన్ కోసమని డ్రామాలు ఆడుతున్నారు. మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే, తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళకు తర్వాత ఈ రోజు ఇక్కడ ప్రవహిస్తున్న నీళ్ళని చూస్తే తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అందరి సహకారంతో ఇక్కడ ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం మేరకు మొత్తం ఎర్రబల్లె చెరువు నింపే కార్యక్రమం అయితే